యష్మి వాళ్ళ ఫాదర్ వస్తారు కదా! దానికి ఫీడ్‌బ్యాక్ ఇస్తారనమాట. "నువ్వు అందరితో కలవాలి. నువ్వు ఒక ఇద్దరు ముగ్గురితోనే ఎక్కువగా ఉంటున్నావు." అంటే ఇంక వెంటనే యష్మి వాళ్ళ డ్యాడీ వెళ్ళిపోయిన తర్వాత రోహిణి వాళ్ళ రూమ్‌కెళ్ళేసి మాట్లాడుతుంది. ఒక గంట సేపు బాగా మాట్లాడేసి వచ్చేసిందనమాట. గౌతమ్ గురించి చాలా బాగా చెప్పారు. అలాగే అవినాష్, రోహిణి గురించి చెప్పారు. తేజ గురించి చెప్పారు అనేసి అక్కడంతా చెప్పేసి వచ్చిందనమాట. అలాగే ఇంకా నిఖిల్‌తో, నబీల్‌తో, పృథ్వీతో కూడా అంటుందనమాట. సో, నేను ఒక 2 వీక్స్ నుంచి నా గేమే కనిపించట్లేదు అంటున్నారు మా డ్యాడీ. ఫస్ట్‌లో నేను ఇండివిడ్యువల్‌గా ఆడినప్పుడు బాగా ఆడానంట. ఇప్పుడు ఒక 2 వీక్స్ నుంచి నేను సరిగ్గా ఆడట్లేదంట అంటే, అయితే మీ డ్యాడీ నీకు నామినేషన్ ఏసి ఎళ్లారని నిఖిల్ జోక్ అంటాడు. అవును. నామినేషన్స్ అంటే గుర్తొచ్చింది. నామినేషన్ గురించి నన్ను డిస్కస్ చేయొద్దన్నారు అని చెప్పేసి చెప్తదనమాట. ఇంకా అట్లాగే నా గేమ్ నన్ను ఇండివిడ్యువల్‌గా ఆడమన్నారు. అందరితో కలిసి ఆడొద్దు అన్నారు అని చెప్తదనమాట. సో, ఇంక నుంచి నేను అలాగే ఆడతాను అంటది. యష్మి చాలా ఫాస్ట్‌గా గ్రాస్ప్ చేస్తుంది. వాళ్ళ డ్యాడీ అలా చెప్పారో లేదో వెళ్లి అందరితో కలవాలని ఇవాళ వెళ్ళేసి కలిసేసి వచ్చేసిందనమాట. సో, నిజమే అట్లా ఇండివిడ్యువల్‌గా ఆడితే ఆ అమ్మాయి గేమ్ చాలా బావుంటది. ఫస్ట్‌లో ఆ అమ్మాయి గేమ్ బావుండింది. ఈ మధ్య ఒక 2 వీక్స్ నుంచి ఆ నిఖిల్, నిఖిల్ అనుకుంటూ గేమ్ పాడు చేసుకుంటుంది.